బాలు నాన్నగారి దగ్గరికి ఎప్పుడు వెళ్దాం? ఎక్కడికి వెళ్ళేది? మీ అమ్మాయిలంతా ఇంతేనే. 4 మాటలు సైన్గా మాట్లాడి నిలువుగా ముంచినా కూడా పర్లేదు, కానీ సిన్సియర్గా ఉంటే మాత్రం నమ్మరు. నేను నాలాగా ఉన్నన్ని రోజులు నాకు యాంటీగా బిహేవ్ చేశావు. నేను జస్ట్ మాస్క్ వేసుకొని నటించగానే నేను అడక్కపోయినా పడి పడి పనిచేసి నాకు సక్సెస్ తెచ్చిపెట్టావు. అంటే ఎన్ని రోజులు నువ్వు చేసిందంతా? ఎస్, డ్రామా 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 డ్రామా. ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా డ్రామా డ్రామా. నీకసలు ఆపో. ఏంటి, నాకు కర్టసీ లేదు, కరుణ లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా, అంతే కదా? నువ్వు ఎన్ని అన్నా నాది ఒక్కటే ఆన్సర్. నీ వల్లే నా యుఎస్ డ్రీమ్కి దూరం అయ్యాను. ఇప్పుడు నీ వల్లే యుఎస్లో మంచి పేరు అండ్ యుఎస్ బ్రాంచ్కి సింగిల్గా వెళ్లేందుకు రెడ్ కార్పెట్ 2 సాధించాను. రే, దానికి మా నాన్న సెంటిమెంట్ ఎందుకు అడ్డు పెట్టుకున్నావు? నా ముందు చేయి చాచి అడుక్కుంటే సంతకం పెట్టదాన్ని కదా. నోరు ముయ్యవే. నేను నిన్ను అడుక్కోవాలా? ఏంటే, నీ చెల్లికి ట్యూషన్లు చెప్పాలా? ఇంకా మీ నాన్నకి సారీ కూడా చెప్పాలా? మీ అమ్మ తల్లో పేలేం చూడొద్దా? ఇప్పుడు అవన్నీ ఏం చేయకుండానే పెట్టావు కదా సంతకం. నమ్మక ద్రోహి. మర్యాదగా మా నాన్నకి ఫోన్ చేసి సారీ చెప్తావా చెప్పవా? ఏంటే చెప్పేది? చెప్తా. మీ నాన్నకి కాల్ చేసి ఏం పెంచావయ్యా నీ కూతుర్లని. పెద్ద కూతురేమో నాతో వచ్చేసింది. నీ చిన్న కూతురు ఎగ్జామ్ పేరుతో ఇన్ని రోజులు నా ఇంట్లో పడి తినిందని చెప్తాను. ప్రజెంట్ నీ ఇంట్లోకి నీకే అలో లేదు. నెక్స్ట్ మినిట్ నీతో నీ చెల్లి కూడా జాయిన్ అవుతుంది. ఏంటి చెప్పమంటావా? నీ గురించి తెలిసి కూడా గ్రహించలేకపోయాను చూడు. నాది నాది బుద్ధి తక్కువ. కరెక్ట్, నీది బుద్ధి తక్కువ అని ఒప్పుకున్నావు. ఇక్కడే కూర్చుని తీరిగ్గా బాధపడు. ఇట్స్ మై పార్టీ టైం. మీ నాన్నకి కాల్ చేసి ఏం పెంచావయ్యా నీ కూతుర్లని. పెద్ద కూతురేమో నాతో వచ్చేసింది. నీ చిన్న కూతురేమో ఎగ్జామ్ పేరుతో ఇన్ని రోజులు నా ఇంట్లో పడి తినిందని చెప్తాను. ఇప్పుడు ఇంకేం చదవకు, రిలాక్స్గా పడుకో. ఎర్లీ మార్నింగ్ 4 or 5కి లేచి ఒకసారి రివిజన్ చేసుకో, అంతే. నెక్స్ట్ మినిట్ నీతో నీ చెల్లి కూడా జాయిన్ అవుతుంది. ఏంటి చెప్పమంటావా? I'm full. శైలు చెప్పవే. హలో మల్లిక, నాకు నా మీద చాలా కోపంగా ఉంది. నీ మీద నీ కోపం ఏంటి? ఏం జరిగింది? ఇంక నా వల్ల కాదు మల్లిక. ఎన్ని రోజులు చాలా భరిస్తూ వచ్చాను. ఇంక వాడి మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ముందు నువ్వు హాస్టల్కి రావే, మాట్లాడుకుందాం. వస్తానే. ఆ ఇంటి నుంచి పూర్తిగా తెగదింపులు చేసేసుకొని వస్తాను. అది కాదే, నువ్వు తొందరపడకు. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. దిస్ ఇస్ మై ఫైనల్ డెసిషన్.
నాకు ఈ ప్రాజెక్ట్లో ఒక హెల్ప్ కావాలి. నేనెవరికి ఏ హెల్ప్ చేయను. పనితనం నాది, పెత్తనం మీది. కాంట్ యూ షేమ్ ఆఫ్ ఇట్? శైలు మేడం ఇలా రియాక్ట్ అవ్వడం నేనెప్పుడూ చూడలేదు. ఏమై ఉంటుంది? ఐ డోంట్ నో. హోదా పెరిగితే హెడ్ వెయిట్ కూడా పెరుగుతుంది, అది కామనే. ఏమైంది సార్? ఎనీ ప్రాబ్లం? నథింగ్, కొంచెం వర్క్ టెన్షన్లో ఉంది అంతే. యూ క్యారీ ఆన్. ఓకే సార్. నేను ఇచ్చిన షాక్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది, అందుకే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. గో టు హెల్. వరుణ్ కాలేజ్కి ఢిల్లీ మార్కెట్కి వెళ్ళాడు కదా, ఎవరు వచ్చుంటారబ్బా? అంకుల్ అడిగితే ఏం చెప్పాలి? ఇంక దేని గురించి ఎవరి గురించి ఆలోచించకు శైలు. అంకుల్, అంకుల్ ఏమైంది అంకుల్? అంకుల్, ఢిల్లీ, వరుణ్, వరుణ్. వద్దు అంకుల్, ఈ టైంలో మంచినీళ్ళు తాగకూడదు. అంకుల్, నోరు తెరవండి అంకుల్. ఈ టాబ్లెట్ నాలుగు కింద పెట్టుకోండి. అంకుల్, హలో హలో అంబులెన్స్. యూఎస్డిఎల్ తర్వాత నీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది బాలు. సక్సెస్ ఎప్పుడు ఎనర్జీ ఇస్తుంది కదా సార్. కోర్స్, నీ ఎనర్జీని మరింత ఇంక్రీజ్ చేసే న్యూస్ చెప్పనా? చెప్పండి సార్. న్యూట్రెంట్ చాక్లెట్ కంపెనీ గురించి నీకు తెలుసు కదా? వాళ్ళు స్విస్ చాక్లెట్ కంపెనీతో టైఅప్ అయి కొత్తగా చిల్ చాక్లెట్స్ని మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఓ, ఆ డీల్ కూడా మనకే వచ్చిందా సార్? ఎస్ బాలు, ఆ డీల్ రెస్పాన్సిబిలిటీని కూడా కంప్లీట్గా నీకు శైలుకే అప్పగిస్తున్నాను. ఓకే సార్. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందయ్యా. ఎస్ సార్, ఆ ప్రాబ్లం శైలునే కదా? అబ్బా, శైలు కాదయ్యా, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చాలా టఫ్. అందుకే చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. అదంతా నేను చూసుకుంటానులేండి సార్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రజ్వల మేడం ఆర్డర్స్ ప్రకారం కార్తిక్ను హోమ్ బ్రాంచ్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. అదేంటి సార్ సడన్గా? మన కంపెనీ ఎక్స్పాండ్ అవుతున్న విషయం నీకు తెలుసు కదా, మరి అందులో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటే బాగుంటుంది అని మేడం ఒపీనియన్. అందుకే కార్తిక్ని రేపే ఢిల్లీకి పంపిస్తున్నాను. నాకు ఆఫీస్లో ఉన్న ఒక్కగానొక్క సపోర్ట్ని కూడా దూరం చేస్తున్నారన్నమాట. కమాన్ బాలు, శైలు ఒకటే నీకు పెద్ద సపోర్ట్. సర్లేండి, రేపు ఆ కంపెనీ పోర్ట్ఫోలియో తెప్పించండి, నాకు రిఫరెన్స్కి పనికొస్తుంది. షూర్. ఏంటి వరుణ్, మీటింగ్లో ఉంటే అన్నిసార్లు కాల్ చేస్తావేంటి?
వాట్? ఏ హాస్పిటల్లో? సరే ఇప్పుడే వస్తున్నాను. వదినా వదినా, వరుణ్ నాన్నకేమైంది వదినా? వరుణ్ కంగారు పడుకో. అయ్యగారు ఎలా ఉన్నారండి? అసలు ప్రాబ్లం ఏంటి వదినా? హార్ట్ స్ట్రోక్ వరుణ్. మీరేం భయపడకండి, చెకప్ జరుగుతుంది. అంకుల్కి ఏం కాదు. బాలుగారు రాలేదా అండి? నేను ఇందాకే అన్నయ్యకి కాల్ చేశాను, బయలుదేరాడంట. నువ్వు అన్నయ్యకి ఇన్ఫార్మ్ చేయలేదా వదినా? హడావిడిలో ఏం ఆలోచించలేదు వరుణ్. నేను ఇంటికి వచ్చేసరికి అయ్యగారిని అంబులెన్స్లో తీసుకెళ్లారని ఎదురుంటే ఆవిడ చెప్పిందండి. నా కాళ్ళు చేతులు ఆడలేదండి. సమయానికి చిన్నబాబు గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. వరుణ్, నాన్నకి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? చెకప్ జరుగుతుంది అన్నయ్య. అసలు సడన్ గా హార్ట్ స్ట్రోక్ ఏంట్రా? ఏం జరిగింది? నేను చిన్నబాబు ఇంట్లో లేవండి. పాపం శైలమ్మ గారు ఒక్కరే నానా తంటాలు పడి హాస్పిటల్ వరకు తీసుకొచ్చారు. ఇదే నాన్నకేదో చెప్పుంటుంది, అందుకే ఆయన టెన్షన్ పడి ఈ పరిస్థితికి వచ్చాడు. నువ్వు డాక్టర్, మా అంకుల్కి ఎలా ఉంది? ఆయనకి సార్బిట్రేట్ టాబ్లెట్ ఎవరిచ్చారు? నేనే డాక్టర్. బుద్ధి లేదా? ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ ఇచ్చేస్తావా? నువ్వేమన్నా డాక్టర్ అనుకుంటున్నావా? స్టాప్ ఇట్ మిస్టర్. తను ఆ టాబ్లెట్ ఇవ్వకపోయి ఉంటే మీ నాన్నగారి పరిస్థితి ఇంకా క్రిటికల్ అయి ఉండేది. హీఈస్ ఓకే నౌ. యాంజియోగ్రామ్ రిపోర్ట్ వచ్చాక నా క్యాబిన్కి వచ్చి కలవండి. ఓకే సార్. సిస్టర్, మా నాన్నగారిని ఒకసారి కలవచ్చా? సారీ సార్, తననిప్పుడు డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. మీరు ఆయనకి ఏమవుతారు? ఆయన మా మామయ్య గారు సార్. మా నాన్నగారు సార్. మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సార్? రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను. ఆయన హార్ట్లో మైన్యూట్స్ బ్లాక్స్ ఉన్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాంజియోప్లాస్ట్ చేయించాలి. ఓకే డాక్టర్, నో ప్రాబ్లం, చేసేయండి. బట్ ముందు ఆయన అబ్జర్వేషన్లో ఉంచి 24 అవర్స్ తర్వాత బాడీ రెస్పాండింగ్ను బట్టి యాంజియోప్లాస్ట్ డేట్ ప్లాన్ చేస్తాను. ఓకే సార్. అంతవరకు అంకుల్ హాస్పిటల్లోనే ఉండాలా? అఫ్ కోర్స్. మీలో ఎవరైనా ఒకరుండి ఆయన జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మీ ఫాదర్ స్పృహలోకి వచ్చారు, మీరెళ్ళి చూడొచ్చు.
కంగారే లేదు అంకుల్, మీ హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది. వద్దన్నా సరే కుండీలు మొక్కులు అని మీ బాడీకి ఏదో ఒక పని చెప్తూ ఉంటారు కదా, కొంచెం రెస్ట్ అవసరమని చిన్న స్ట్రోక్ వచ్చింది అంతే. అందుకే నాన్న హెల్త్ కేర్ తీసుకోమంటే మీరు అస్సలు వినరు. ఇప్పుడు చూడండి ఏమైందో, టైంకి వదిలి ఉండబట్టి సరిపోయింది. థ్యాంక్స్ అమ్మా. అవునండి, అమ్మాయి గారు ఇచ్చిన టాబ్లెట్ వల్లే ప్రమాదం తప్పింది. ఈ విషయం నాకు కూడా తెలియదు, డాక్టర్ గారు అన్నారు. ఈ క్షణం నుండి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. బాలు, వరుణ్, మీ అన్నయ్యని తీసుకురా. సరే వదినా. ఏంటన్నయ్య లోపలికి రాకుండా బయటే ఉండిపోయావు? నాన్ని చూడవా? నో వరుణ్, ఐ కాంట్ బేర్. ఎప్పుడు సరదాగా నవ్వుతూ నన్ను తిడుతూ ఉండే నాన్నని అలా బెడ్ మీద సైలెన్స్తో చూసి తట్టుకోవడం నా వల్ల కాదు. అలా అంటే ఎలా అన్నయ్య? నువ్వు కనిపిస్తే నాన్నకి ఇంకా ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ అన్నయ్య, రా అన్నయ్య, నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు. నేను మీ డైట్ ఏంటో కనుక్కొని వస్తాను అంకుల్. అలాగేనమ్మా. రే ఢిల్లీ, వంటలో ఆయిల్ తగ్గించమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఒక్కరు నా మాట వినరే. ఇంకొకసారి రే, నాతో మాట్లాడరా. నా మీద కోపమా? అవును, లేనిపోని ఆలోచనలన్నీ మైండ్లో వేసుకుని రూపుతుంటావు. అలా నీకు తెలియకుండానే స్ట్రెస్ పెరిగి ఇలా. కళ్ళు తుడుచుకోరా. నేనేం బాధపడట్లేదులే. నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదు, కామ్గా రెస్ట్ తీసుకో. నా మాటలకు వినవుగా, కనీసం డాక్టర్ మాట అయినా విను. ఈ ఇంజెక్షన్ తీసుకురండి. ఇదిగో నర్సమ్మ. నర్సమ్మ? నా పేరు నర్సమ్మ ఎల్లమ్మ కాదు, సరోజ. నీ పేరు ఏదైనా నీ పని మాత్రం నర్సమ్మే కదా. మా అయ్యగారికి సూదులంటే చాలా భయం. మందు బిళ్ళలు ఇవ్వండి చాలు. వీడి పెద్ద డాక్టర్ అయినట్టు. ఎంబీబీఎస్ ఎక్కడా? మందు బిళ్ళల కోసం ఎంబీబీఎస్ దాకా వెళ్ళాలా? వద్దులేండి, సూదులే వేసేయండి. ఏదో ఒకటి, మా అయ్యగారికి త్వరగా తగ్గిపోవాలంతే. అయితే నువ్వు ఈయన దగ్గర ఉండకు. ఇంజెక్షన్ తీసుకొచ్చాక పిలవండి. నేను తీసుకొస్తానులే అన్నయ్య, నువ్వు నాన్న దగ్గరే ఉండు. నీ గుండెలో నిజమైనది కళ్ళెదురుగా కలైనది కోరావుగా ఒకే ఆశ, అది నీది కాదేమో బహుశా. అమ్మ శైలు, బాధ తోస్తూ ఉంటే ఇలా ఓర్చేదెలా.
ఇప్పుడు మీ మావయ్య గారికి ఎలా ఉందమ్మా? పర్వాలేదమ్మా, ఇప్పుడు బానే ఉన్నారు. బాధపడకమ్మా, చిన్న ఆపరేషన్ అన్నావు కదా, త్వరగా కోలుకుంటారులే. నేను అసలు ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వచ్చేద్దాం అనుకున్నానమ్మా. అంతలో అంకుల్కి ఇలా జరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావు శైలు? ఎందుకు అలా అంటున్నావు? మనుషుల్ని గుడ్డిగా నమ్మడం తప్పు అని తెలుసుకున్నానమ్మా. నువ్వే చెప్పమ్మా, అంతగా నమ్మించి నన్ను చీట్ చేసిన తన ఇంట్లో నేను ఎలా ఉండగలనమ్మా? నీ బాధ నాకు అర్థమైంది శైలు, కానీ నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది అతను చేసిన దాని గురించి కాదు. ఆ ఇంటి కోడలిగా నువ్వు చేయాల్సిన దాని గురించి ఆలోచించు. పోనీ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఏదైనా హెల్ప్ కావాలంటే యూ కెన్ కాల్ కదా. ఇక్కడ వార్డ్ బాయ్స్కి ఏమీ కొదవలేదు. పోగారు